వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్. ఓ నిందితుడిని అరెస్టు చేసేందుకు పోలీసులు తమ వాహనంతో ఏకంగా ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్లడం పేషెంట్లను, వారి అటెండర్లను షాక్కు గురి చేసింది. ఉత్తరాఖండ్ రాష్ట్రం రిషికేశ్లోని ఎయిమ్స్లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. అసలేం జరిగిందంటే, సర్జరీ యూనిట్లో డ్యూటీలో ఉన్న సమయంలో నర్సింగ్ ఆఫీసర్ తనను లైంగికంగా వేధించాడంటూ 2 రోజుల క్రితం ఒక జూనియర్ డాక్టర్ ఆరోపించింది. ఆ తర్వాత అసభ్యకర మెసేజ్లు పంపినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై ఇతర డాక్టర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిని డ్యూటీ నుంచి తొలగించాలని గురువారం నిరసన చేపట్టారు. నర్సింగ్ ఆఫీసర్ను అరెస్టు చేసేందుకు పోలీసులు చేరుకోగా బయట ఆందోళన చేస్తున్న సిబ్బందిని చూశారు. తమ వాహనంతో నేరుగా 6వ అంతస్తులోని ఎమర్జెన్సీ వార్డుకు వెళ్లిపోయారు. ఆ తర్వాత అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇలా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఘటన నేపథ్యంలో ఎయిమ్స్ యాజమాన్యం నిందితుడిపై సస్పెన్షన్ వేటు వేసింది. లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.